ఇక్కడ మనకి కరివేపాకు పకోడీ కూడా అవుతుంది. తర్వాత వచ్చేసి వామాకు బజ్జీలు అయిపోయినాయి, మిరపకాయ బజ్జీలు అయిపోయినాయి. ఇలా చల్లని వాతావరణంలో ఇలా వేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని మిగిలినటువంటి పిండిలో ఇలా వామాకు కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పాలకూర తోటకూర ఏవి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది తెలుసా. ఇవైతే మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఆ మిరపకాయల కంటే ఈ యొక్క లాస్కున్నటువంటి పిండితో వేసినటువంటి బజ్జీలు ఉంటాయి చూడండి, అవైతే సూపర్గా ఉంటాయి. ఫైనల్గా అయితే ఈ యొక్క కరివేపాకు ఇది ఒక్క నిమిషం అబ్బాయి తినేసి ఇంకా వేడిగా కరివేపాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. వేడిగా తిన్నాను, చల్లగైతే బాగుండదు. ఇదిగోండి నోరు నుంచి మిరపకాయ బజ్జీలు, సాసు, ఆనియను, అఖిల్ హోంవర్క్, ప్రాజెక్టు, నేనేమో ఈటింగు.